అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వనదుర్గా భవాని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని ఆషాఢ మాసం 4వ ఆదివారం పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవాని మాత వనములో వెలిసినటువంటి స్వయంభూ వనదుర్గా భవాని మాత అవతారమిచ్చి కోరిన కోరికలిచ్చు తల్లిగా వెలిసినటువంటి ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ ఆషాఢ మాసములో ఈరోజు వనములో వెలిసినటువంటి వనదుర్గా భవాని మాత అవతారమిచ్చి కోరిన కోరికలిచ్చు తల్లిగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క దర్శనం చేసుకొని మాంజీరా నదిలో స్నానం ఆచరించి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నదిలో స్నానము చేసి అమ్మవారి యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలుగా వెలిసినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆషాఢ మాసములో అతి వైభవంగా 4వ ఆదివారం వనదుర్గమ్మ వనములో వెలిసినటువంటి వనదుర్గమ్మ అవతారం ఇచ్చినటువంటి వనదుర్గమ్మ ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఈ యొక్క అమ్మవారిని ప్రాతకాలం నుండి అమ్మవారికి అభిషేకము అలంకరణ నిత్య నివేదన మంత్రపుష్పంతో వచ్చిన భక్తులకు మంగళహారతి ఇచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యనిర్వహణాధికారి మరియు బాలాగౌడ్ చైర్మన్ గారు మరియు కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ గారు మరియు వచ్చిన భక్తులు మరియు నా తోటి సిబ్బంది అర్చకులు అందరూ ఈ యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అలంకరణలకు సహకరించిన వారికి పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వనదుర్గా భవానీ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.